హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అంటే ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ అయితే మనము చాలామంది ఫేక్ అని అంటున్నారు, బట్ ఫేక్ కాదండి. ఇది క్లియర్గా చూసినట్లయితే మనం ఇక్కడ క్లియర్ డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2/1/2024 అంటే ఈరోజు సంబంధించి ఈ డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ అప్డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఆర్పిఎఫ్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ అన్ని జోన్లకు కలిపిన రైల్వేస్ సంబంధించి ఇంక్లూడింగ్ కోల్కతాకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన ఒకసారి అంటే సబ్జెక్ట్ చూసినట్లయితే ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ ఇన్ అండ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఈ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. అంటే డీటెయిల్గా వచ్చిందండి, బట్ ఇక డీటెయిల్గా వీటికి సంబంధించిన ఎన్ని వేకెన్సీ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వివరాలు అయితే త్వరలోనే వస్తాయి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ప్లీజ్ ఫైండ్ ద ఇన్క్లోజ్ హియర్ విత్ ఏ కాపీ ఆఫ్ డైరెక్టివ్ నెంబర్ 65 ఇష్యూడ్ బై ద డీజీ అండ్ ఆర్పిఎఫ్ రిగార్డింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. అంటే ఏ విధంగా రిక్రూట్ అయితే కావాల్సి అంటే రిక్రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇవి ఒక ప్రొసీజర్ రూపంలో ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి కానిస్టేబుల్ ఎక్సైజ్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పోస్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇందులో. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇన్ ఎక్సైజ్ ఫర్ ది పవర్స్ అండ్ కన్ఫర్డ్ ద రూల్ అండర్ ద రూల్ ఆఫ్ 28 ఫర్ ఆర్పిఎఫ్ రూల్స్ 1987 ప్రకారం వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక డిటర్మినేషన్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 2000 వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా రిలీజ్ చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ద ర్యాంక్ ఆఫ్ ది కానిస్టేబుల్ అండ్ వేకెన్సీస్ ఆఫ్ 250 ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆర్పిఎఫ్ ఇన్ ఆర్పిఎస్ఎఫ్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్ అయింది. గతంతో పోలిస్తే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ పొజిషన్ అనేసి తగ్గడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పోస్ట్ బేస్డ్ రోస్టర్ షిల్ బి ఫాలోడ్ అండ్ ద వైల్ డిటర్మినింగ్ ద కేటగిరీ వైజ్ వేకెన్సీ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ పోస్ట్ బేస్డ్ రోస్టర్ అయితే ఇక్కడ కల్పిస్తున్నట్లు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 10% వేకెన్సీస్ షిల్ బి రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 15% వేకెన్సీస్ షిల్ బి రిజర్వ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి మోడ్ అయితే ఉంటుందండి. టు బి కండక్టెడ్ బై ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి సంబంధించి ఇదైతే కండక్ట్ చేస్తుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ టు బి కండక్టెడ్ బై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అయితే కండక్ట్ చేస్తుందండి. ఓన్లీ సిబిటి మాత్రం ఆర్ఆర్బి అయితే కండక్ట్ చేస్తుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెల్ బి కంప్లీటెడ్ ఆఫ్టర్ పీఈటీ అలాగే పిఎంటీ ఎగ్జామ్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. నామినేషన్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ కమిటీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎక్సైజ్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ సంబంధించి CRCSI 4 ఇన్ ఐజీ డిఐజీ అలాగే షిల్ బి కండక్ట్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్ ఏ వెన్యూ టు బి డిసైడ్ బై ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ సిఆర్సి విత్ అప్రూవల్ ఆఫ్ డీజీ అండ్ ఆర్పిఎఫ్ సంబంధించి వాళ్ళే ఈ కమిటీ అనేది ఇక్కడ ఫైనల్ డిసిజన్ అయితే తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక కానిస్టేబుల్ ఇన్ ఆర్పిఎఫ్ సంబంధించి సీనియర్ స్కేల్ ఆఫీసర్స్ అయితే ఇక్కడ ప్రొసీజర్ అయితే అంటే వాళ్ళ దగ్గరలోనే ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఆ కమిటీ అనేది ఇక్కడ వాటికి సంబంధించిన ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ జోనల్ రైల్వే సంబంధించి నోడల్ పిసిఎస్సి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అంటే ఇక్కడెక్కడ అంటే పిఎంటీ లేదా పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ జరుగుతాయంటే ఇక్కడ ఈస్ట్ వాళ్ళకైతే ఈఆర్ జోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా జోనల్ రైల్వేస్ అయితే ఇక్కడ క్లియర్గా షార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి ఎస్ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించి సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక కాంపోజిషన్ ఆఫ్ సీనియర్ రీజనల్ సబ్ కమిటీ షెల్ బి అండర్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నేషన్ అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ మాత్రం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 మినిమం, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్
ఎక్సైజ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్, నేను కొంచెం మిస్టేక్ అయిపోయింది. అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ ఫర్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ షెల్ బి ఓన్లీ వ్యాలిడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/7/1970 నాటికి ఖచ్చితంగా మీ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏజ్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి SC/ST క్యాండిడేట్స్కి 5 years, ఫర్ OBC క్యాండిడేట్స్కి 3 years, అలాగే జమ్మూ కాశ్మీర్ లడాక్ సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి EWSకి 5 years ఉంటుంది. OBC వాళ్ళకి 18 years, సారీ ఫ్రెండ్స్ 8 years, SC/ST క్యాండిడేట్స్కి 10 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా కొంత రిజర్వేషన్ అయితే ఉంటుందండి. అలాగే ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అండ్ OBC వాళ్ళు 165 మేల్ అయితే ఉండాలి, హైట్ వచ్చేసి సెంటీమీటర్లో, ఫీమేల్ వచ్చేసి 157, ఇంకా చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 ఉండాలి, ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 ఫర్ మేల్ ఓన్లీ సంబంధించి. ఇక SC/ST క్యాండిడేట్స్కి 160 ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్కి హైట్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 152. అలాగే కొన్ని సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పెసిఫైడ్ గౌట్ సంబంధించి 163, 155 ఫర్ మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక పబ్లిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇట్ షెల్ బి డన్ బై ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఇక్కడ అంటే రిలీజ్ చేయడం జరిగింది. ద నోటిఫికేషన్ విల్ బి వెయిటెడ్ బై సెక్యూరిటీ డైరెక్టరేట్ బిఫోర్ ఇష్యూ బై ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి అయితే క్లియర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇట్ షెల్ బి ద యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధారంగానే ఇక్కడ దానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి RPF సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. డీటెయిల్ టైం అలౌట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ CBT సంబంధించి ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి వచ్చేసి టైం అలౌట్ 90 minutesలో మీకు ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్ 120 questions, జనరల్ అవేర్నెస్ 50, అథమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకి సేమ్ ప్యాటర్న్తో ఇక్కడ క్లియర్గా ఉండడం అయితే జరుగుతుందండి. ఇక వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే. వీటికి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి కూడా 1600 meters అయితే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఉంటుంది. 800 meters సంబంధించి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి అయితే ఉండదు. ఓన్లీ 6 minutes 30 seconds మీకు 800 meter రన్ ఈవెంట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక లాంగ్ జంప్ 12 feet వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet 9 inches సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ వచ్చేసి వారికైతే 1600 meters అయితే ఉండడండి. 800 meters అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 minutesలో 800 meters అయితే క్రాస్ చేయాలి, రన్ ఈవెంట్ ఉంటుంది. ఇక లాంగ్ జంప్ సంబంధించి 9 feet ఫర్ లాంగ్ జంప్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, 3 feet హై జంప్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ వాళ్ళకి 5 minutes 45 seconds 1600 meter రన్ ఈవెంట్ అయితే కంప్లీట్ చేయాలండి. 800 meters అయితే ఉండదు వాళ్ళకి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ 800 meters 3 minutes 40 seconds రన్ ఈవెంట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నీట్గా ఒకసారి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన PDF అప్లోడ్ చేయడం జరిగింది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ PDF అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.